సంబరాలు జోరందుకున్నాయి. ఎంతసేపు ఇల్లు ఆఫీసు అంటూ 4 గోడల మధ్య బందీలైపోయి నగర జీవితానికి అలవాటు పడిపోయిన పట్నం వాసుల్లో చాలా మంది అన్నదమ్ములు బంధువులతో కలిసి పండుగ జరుపుకోవడానికి పల్లెబాట పట్టారు. నగరంలోనే ఉండిపోయిన గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసులు ఈసారి ఉమ్మడిగా వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజాము నుంచే వీధి వీధిన ఇళ్లు అపార్ట్మెంట్ల ముందు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి పిన్నా పెద్ద అందరూ కలిసి అక్కడ గుమ్మిగూడి సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కనిపించింది. అలాగే రాత్రులు మహిళలంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ వీధి గుమ్మాల్లో అందమైన రంగవల్లులను ఆవిష్కరిస్తున్నారు. ఆనవాయితీ ఉన్నవారు బొమ్మల కొలువులు తీర్చిదిద్దుతున్నారు. పిల్లలేమో అపార్ట్మెంట్లు ఇళ్ల మేడలపైకెక్కి పతంగులు ఎగరవేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. సామాన్యుల సందడిలా ఉంటే సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, డబ్బున్నవారు ఇప్పటికే నగర శివార్లలోని తమ ఫామ్ హౌస్లకు చేరుకుని పల్లె వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులను, తమకు కావాల్సిన వారిని అక్కడికి పిలిపించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ సంబరాలు చేస్తున్నారు. నగర శివార్లలోని తన ఫామ్ హౌస్ లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రముఖుడు ఒకరు ఈసారి ఇంకాస్త భారీగా ఏర్పాట్లు చేశారు. అక్కడ అసలు సిసలు పల్లె వాతావరణాన్ని రీక్రియేట్ చేసి అక్కడికి వస్తున్న తన స్నేహితులు, బంధువులకు కొత్త అనుభూతిని పంచుతున్నారు. చాలా మంది వ్యాపారవేత్తలు కూడా ఇదే తరహాలో ఘనంగా పండగ చేసుకుంటున్నారు. అలాగే కరోనా వల్ల గత 3 ఏళ్లుగా ఒకచోట కలవని ఉమ్మడి కుటుంబాలు కూడా ఈసారి ఒక మాట ముందే అనుకొని కుటుంబాల రీయూనియన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల నుంచే కాదు ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారిలో చాలా మంది ఈసారి పండుగకి ఇక్కడికి ఇంటికి రావడం అసలు విశేషం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలోని కలిగిన కుటుంబాలు తమ ఇంటి ప్రాంగణంలోని కోడి పందాలు, పేకాట వంటివి ఏర్పాటు చేయడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్కు వచ్చిన లక్షలాది మంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లడంతో రాజధాని వీధులన్నీ ఎప్పట్లాగే శనివారం నుంచే బోసిపోయి కనిపించాయి. భోగి మంటల సందడి మాత్రం అపార్ట్మెంట్ల వద్ద ఎక్కువగా కనిపించింది. కొన్ని అపార్ట్మెంట్లలో అయితే ఈసారి ఊళ్లకు వెళ్లిన వారు మినహా మిగతా వారంతా సోమవారం నాడు కలిసి భోజనాలు చేయడానికి ప్రణాళికలు వేసుకున్నారు. ఇక కొన్ని కారణాల వల్ల ఈసారి సొంతూరుకి వెళ్లలేదు. అయినా ఆ లోటు తెలియకుండా మా అపార్ట్మెంట్ వాసులందరం కలిసి ఇక్కడే పండుగ చేసుకుంటున్నాం, కోడి పందాలు లేవు గాని చతుర్ముఖ పారాయణానికి ఏర్పాట్లు చేసుకున్నామని తణుకుకు చెందిన నాగేశ్వరరావు నవ్వుతూ చెప్పారు. అలాగే కొన్ని ఈవెంట్ కంపెనీలు నగర శివార్లలోని ఫామ్ హౌస్లలో టికెటింగ్ ఈవెంట్ గా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుసు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతాయి. ఒక నగరవాసులు హైదరాబాద్ లోనైతే పూర్తిగా ఇటు పల్లెలకు చాలా మంది వెళ్ళిన పరిస్థితి, ఇక వెళ్ళలేని వారు ఇక్కడే పండుగలు జరుపుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? పవన్, తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి పండుగలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలనుకున్నటువంటి నగరవాసులు అయితే దాదాపు ఈ ఏడాది 35 నుంచి 40 లక్షల మంది వరకు హైదరాబాద్ నగరవాసులందరూ కూడా వారి వారి సొంతూర్లకు వెళ్ళినట్టు ఇటు అధికార లెక్కలు చెప్తున్నాయి. సో అందులో భాగంగానే ఇటు సొంతూర్లకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిగా గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు ఉమ్మడిగా వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. గత 2 రోజుల నుంచే ఇటు హైదరాబాద్ నగరం అంతా కూడా దాదాపు ఖాళీ అయింది. ఇక వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. సో నిన్న చూసుకున్నా కూడా నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు ఇటు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో తెలుగు వారి అతిపెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని ఇటు హైదరాబాద్ నగరవాసులు వివిధ రూపాల్లో జరుపుకుంటున్నారు.
ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు కైట్ ఫెస్టివల్స్ కానివ్వండి, దాండియా కానివ్వండి, సో ఇతరితర కార్యక్రమాల ద్వారా అయితే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటూ సో ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పాటు గడుపుతూ ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఏడాది చూస్తున్నా కూడా పెద్ద సంఖ్యలో ఇటు వారి సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. సో ఈసారి కూడా దాదాపు నగరవాసులు లక్షలాది మంది అందరూ కూడా సొంతూళ్లకు పయనమయ్యారు. సో హైదరాబాద్ నగర రోడ్లు కూడా దాదాపు 2 రోజుల నుంచి పూర్తిగా బోసిపోతున్నాయి. నిన్న చూసుకున్నా కూడా నగరంలో ట్రాఫిక్ చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. సో రాష్ట్రం నలువైపులతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున కూడా సొంతూళ్లకు తరలి వెళ్లారు. సో ఈ నేపథ్యంలో నగరవాసులు కొంత వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక వారి కాలనీస్ లో కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీలో కానివ్వండి, సో ఈవెంట్స్ ని కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు కూడా సంక్రాంతి సందర్భంగా ఇటు స్ట్రీట్ ఫెస్టివల్ అని, కైట్ ఫెస్టివల్ అని, దాంతో పాటు ఏదైతే దాండియా కానివ్వండి, ఇలాంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా జరుపుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను అయితే ఉత్సాహంగా జరుపుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంటే తెలుగు వారి పండుగ సంక్రాంతిని కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది అంటే ఊర్లకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబ సభ్యులతో కలిసి కొంతమంది ఇక్కడ జరుపుకోవడానికి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.